మురారి గారికి ఏది ఇష్టమో, ఆయన ఏ వంటలు ఇష్టంగా తింటారో అన్నీ సత్యకి మాత్రమే తెలుసు. ఇది వరకు వాళ్ళ మామయ్య గురించి ఎన్నో రకాల వంటలు చేసేది. అందుకే ఇప్పుడు కూడా చేయమని చెప్తున్నాను. తప్పే ఉంది? మీ పెళ్లి కానంత వరకు అది కిట్టయ్య గురించి ఆలోచించి వంటలు చేస్తే తప్పులేదమ్మా. కాని ఇప్పుడు నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి, నా కొడుకు భార్యవి. వాడి ఇష్టాల్ని నువ్వు చూసుకోవాలి. వాడికిష్టమైన వంటల్ని నువ్వు చేసి పెట్టాలి. నిన్నటి వరకు నువ్వే కదా వంట చేసావు. మరి ఇప్పుడెందుకు నన్ను చేయమంటున్నావు? ఇందులో విశేషమేమీ లేదు. సత్య ఈ ఇంట్లో ఎన్నాళ్ళుండిపోతుంది? ఏదో రోజు తనకి పెళ్ళైపోతుంది కదా. తనకి ఓ కుటుంబం కూడా వస్తుంది కదా. అప్పుడు తన కుటుంబాన్ని తను ఎలాగో చూసుకుంటుంది. ఉన్న ఈ 4 రోజులైనా తను ముచ్చటగా ఉండాలి. తనకు అందరికన్నా ఇష్టం మురారి గారు. మావయ్య అంటే ఇష్టమని, తనకి నచ్చినవి చేయాలని ఎన్నోసార్లు నాతో చెప్పేది. అందుకే ఇప్పుడు చేయమంటున్నాను. నిజమే, మా మావయ్యకి నా వంట అంటేనే ఇష్టం. నువ్వు మావయ్యని ఇష్టపడినా మావయ్యకి ఇష్టమైనవేంటో మాత్రం నీకు తెలీదు. నాకే తెలుసు. సత్య, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మామయ్య జీవితం అంటే రాధా. తన విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడడం మంచిది కాదు. అదంతే అమ్మా. తెలిసి తెలియక ఏదొకటి ఇలాగే మాట్లాడుతుంది. అందరితో తిట్లు తింటుంది. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తేనే మంచిది. నా కూతురికి కొత్తగా పెత్తనం అక్కర్లేదు. ఇది పెత్తనం కాదు, తన ఇష్టానికి నేను ఇస్తున్న గౌరవం. నా మాట కాదనొద్దు. సరేనమ్మా, ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు. నీ మాట నేనెందుకు కాదంటాను? అలాగే కానివ్వు. నా బాధ్యత ఏంటో నేను ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి. దానికోసమే ఇలా మాట్లాడుతున్నాను. డాక్టర్, డాక్టర్, ఏమైంది? ఏమైంది? తను మెట్ల మీద నుంచి పడిపోయినట్టుంది. ఎంతసేపు అయిందో కూడా తెలీదు. మేము చూసేసరికి తను స్పృహలో లేదు. అందుకే భయమేసి వెంటనే తీసుకొచ్చాం. వాట్? ప్రెగ్నెంట్ లేడీ మెట్ల మీద నుంచి పడిపోవడం అంటే ఎంతో డేంజర్. ఇమీడియట్ గా మెటర్నరీ వార్డుకి షిఫ్ట్ చేయండి. డాక్టర్, నాకు దండం పెడతాను డాక్టర్, నా కూతుర్ని కాపాడండి. ఎన్ని రోజుల కంటికి రెప్పలాగా చూసుకున్నాం, కానీ ఈ
రోజు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఇక నేను చూస్తాను. ఓకేనా? అన్నయ్య అమ్మా చాందిని, నీకేం కాదమ్మా. చంద్రి. హాస్పిటల్కి వచ్చేసాం, ఏమండి? నీకేం భయం లేదు. పార్థు ఎక్కడన్నయ్యా? వస్తాడమ్మా, బాగా వస్తాడు. లేదన్నయ్య, వెంటనే పార్థుని చూడాలి. ఏమండి, అర్జెంటుగా పార్థుకి ఫోన్ చేయండి. ఫోన్ కలవట్లేదు ఊర్మిళ. అయ్యో, చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే తర్వాత మాట్లాడండి. పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. తనని మెటర్నరీ రూమ్ కి తీసుకువెళ్ళాలి. డూ ఫాస్ట్. ఓకే మేడం. చంద్రి, నువ్వే కంగారు పడుకో. పార్థుని నేను ఫోన్ నీకేం చేసి కాదమ్మా. పిలిపిస్తానమ్మా. జాగ్రత్త. భగవంతుడా. భగవంతుడా, నా కూతురికేవి కాకుండా నువ్వే కాపాడు తండ్రి. తల్లి కాబోతున్న ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో ఒక తల్లికి నాకు తెలుసు. ఈ రోజు ఆనందంగా సీమంతం జరుపుకోవాల్సిన నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా నేను ఊహించలేకపోయాను. నా కూతురికి ఏవీ కాకుండా చూడు భగవంతుడా. నువ్వే రక్షించు. తల్లి బిడ్డ బాగున్నారని తెలిసిన మరుక్షణం నేను నీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతాను స్వామి. పొర్లు దండాలు పెడతాను. ఊర్మిళ, కంట్రోల్ చేసుకో. ఏం కాదు, అనవసరంగా భయపడకు. అసలు బాబు ఇంట్లోనే ఉన్నాడు కదా, తను చూసుకుంటాడనే కదా మనందరం బయటకు వచ్చాం. అలాంటిది అక్కడ బావ కూడా లేకపోవడం ఏంటి, ఇలా జరగడం ఏంటి? చెప్పాను కదరా, జరిగిపోయిన దాని గురించి మనం ఎంత భయపడినా కూడా మనం ఏం చేయలేం. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. దేవుడి దయ వల్ల చాందినీకేం కాదు. మీరిద్దరూ అనవసరంగా భయపడకండి. మీరు మాకు ధైర్యం చెప్తున్నారు, కానీ అసలు మీరు ధైర్యంగా ఉన్నారా? మీరెంత టెన్షన్ పడుతున్నారో నేను ఊహించగలనండి. మనం అందరూ ఇంతలా భయపడుతున్నాం. అసలు పార్థుకి ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిపోయినట్టు?